ఆత్మగౌరవం జేఎస్పీ బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ. నా పేరు కేసన శంకర్రావు, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిని. అదేవిధంగా మా జాతీయ అధ్యక్షులు జాతుల శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా రాష్ట్ర నలుమూల నుంచి విచ్చేసినటువంటి బలహీన బడుగు వర్గాలకు చెందినటువంటి మహిళా తల్లులకు, పెద్దలకు, చిన్నలకు అందరూ కూడా ఈ రోజు ఈ మహాధర్నా సందర్భంగా ఇంతటి విజయవంతం చేసినందుకు వారందరూ కూడా మరి మీడియా మిత్రులకి, పత్రికా విలేకరులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ మహాధర్నా ముఖ్య ఉద్దేశం దేశంలో గాని రాష్ట్రంలో గాని బలహీన బడుగు వర్గాలకి రాజ్యాధికారం రాజ్యాంగబద్ధంగా సంక్రమించాల్సినటువంటి హక్కులని మరి ప్రభుత్వాలు కాల రాయకుండా మా హక్కులు మేము కాపాడుకోవటానికి ఈ రోజున ఈ యొక్క మహాధర్నాన్ని నిర్వర్తించడం జరిగింది. దేశవ్యాప్తంగా ఈ రోజున నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానిగా గత 12 సంవత్సరాల నుంచి కూడా కొనసాగుతూ ఉన్నారు. అదేవిధంగా చట్టసభల్లో రిజర్వేషన్ కొరకు అనేక దశాబ్దాల నుంచి కూడా పోరాటాలు, ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం. అదేవిధంగా మహిళలకి 33% రిజర్వేషన్ గత కొన్ని దశాబ్దాలుగా పెండింగ్ పడిన తర్వాత ఇటీవల మరి నరేంద్ర మోడీ గారు హయాంలో 33% రిజర్వేషన్ మహిళలకు ఇవ్వటం కూడా జరిగింది. అయ్యా, మహిళలకి 33% రిజర్వేషన్ ఇవ్వటం అనేది చాలా సంతోషించదగ్గ విషయమే. అదేవిధంగా ఓబీసీ మహిళలకు కూడా సపోర్ట్ ఇవ్వాలని చెప్పని మేము గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా అనేక రాష్ట్రాలకి చెందినటువంటి బలహీన వర్గాలకు చెందినటువంటి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జాతుల శ్రీనివాస్ గౌడ్ గారి నాయకత్వంలో ఢిల్లీలో అనేక దఫాలుగా కేంద్ర మంత్రుల్ని మరి అదేవిధంగా పార్లమెంటు సభ్యుల్ని కలిసి విన్నవించడం కూడా జరిగింది. అదేవిధంగా జనగణతో పాటు కులగణాంకాలు కూడా చేస్తారని అనేక దశాబ్దాలుగా ఉద్యమాలు, పోరాటాలు చేసినటువంటి పిదప కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి ఈ యొక్క బీసీ వర్గాల మరి జనగణతో పాటు కులగణాంకాలు కూడా చేస్తా ఉన్నారు. ఇవాళ 33 అంశాలతో కూడినటువంటి ఫార్మేట్ లో కేవలంగా ఎస్సీ, ఎస్టీ, అదర్స్ అని ఉంది, కానీ ఓబీసీ కాలం లేకపోవటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. దాని మీద కూడా మేము అనేక కేంద్ర మంత్రులు కూడా కలిసి విన్నవించడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ దేశంలో ఈ రాష్ట్రాల్లో స్థానిక సంస్థల్లో ఎన్నికలు జరగాలి అన్నా, చట్టసభలో రిజర్వేషన్ కల్పించాలన్నా 50% సీలింగ్ అనేది చాలా పెనుభూతమైనటువంటి అంశం. ఆ పెనుభూతాన్ని తప్పించిందే ఎవరికి కూడా అనేక రాష్ట్రాల్లో స్థానిక సంస్థల్లో గాని చట్టసభల్లో గాని రిజర్వేషన్ పెంచే సౌకర్యం లేకపోవటం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. ఈ బలహీన వర్గాల వాళ్ళు అనేక దశాబ్దాల నుంచి పోరాటాలు, ఉద్యమాలు చేస్తున్నా కూడా నరేంద్ర మోడీ గారికి మనసు కరగట్టలేదు. అయ్యా మోడీ గారు, తప్పనిసరిగా దయచేసి ఈ యొక్క సమస్యను మీరు పరిష్కరించాలని చెప్పని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ మరి 50% సీలింగ్ మించకుండా మరి రిజర్వేషన్ ని పెంచే కార్యక్రమం లేదని చెప్పని కూడా ఇవాళ న్యాయస్థానాలు కూడా చెబుతా ఉంది. ఆ క్రమంలోనే ఇవాళ జనగణతో కులగణాంకాలు కూడా చేస్తా ఉన్నారు. అసలు ఎవరు అడగకుండానే మరి అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకి 3% ఉన్నటువంటి వారికి 10% విద్యా, ఉద్యోగ రంగాల్లో అవకాశం కల్పించారు. మరి ఈ రోజున మరి మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టడం గాని, పార్లమెంట్ లో గాని, అదేవిధంగా అసెంబ్లీలో గాని, అదేవిధంగా ప్రధానమంత్రిగా మీరు కూర్చున్నారంటే బలహీన బడుగు వర్గాల యొక్క ఓట్లు తనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోతే భవిష్యత్తులో దానికి తగినటువంటి మూల్యం కూడా చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని మేము ఈ రోజున ఈ యొక్క మహాధర్నా కార్యక్రమంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా బీసీ రక్షణ చట్టం 34% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్, 50% పెన్షన్ ప్రతి బీసీ సోదరుడికి రాష్ట్ర ప్రభుత్వం కూడా గత ఎన్నికల మేనిఫెస్టోలో దీన్ని అనౌన్స్ చేసినటువంటి విషయం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ మహాధర్నా సందర్భంగా మీరు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో అవి అన్ని కూడా పూర్తి చేయాలని చెప్పని మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి నరేంద్ర మోడీ గారి మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి 50% సీలింగ్ ని అధిగమించే విధంగా మీరు కూడా ఈ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సఖ్యతతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించాలని చెప్పని మేము కోరుతా ఉన్నాం.